అయితే రైతులతో పంట పొలాలకు సంబంధించి ఎలాంటి పరిస్థితి ఉంది అనే విషయం తెలుసుకుంటున్నారు రైతులు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సంపత్ సిద్ధంగా ఉన్నారు. సంపత్, రైతులు ఏం చెప్తున్నారు? కేసీఆర్ తో అక్కడ పెద్ద సంఖ్యలో వాళ్ళంతా చేరుకున్నట్లుగా మనకి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇంతకు ముందే మాజీ సీఎం కేసీఆర్ మొగ్దుంపూర్కు చేరుకున్నారు. ఇక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ బండి సంపత్ అనే రైతులతో మాట్లాడుతున్నారు. ఆయన 3 ఎకరాలు సాగు చేస్తే 3 ఎకరాలు కూడా వరి పంట పూర్తిగా ఎండిపోయింది. అంతేకాదు ఎండిపోయిన మొత్తం పంట పొలాన్ని కూడా కేసీఆర్ చూసి అడిగి తెలుసుకుంటున్నారు. ఎన్ని రోజులు మీరు ఎంత పెట్టుబడి పెట్టారు, గతంతో పోలిస్తే ఇప్పుడు ఏ విధంగా ఉందని చెప్పి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంపత్ కూడా చెబుతున్నారు, నేను చాలా వరకు పంటను కాపాడుకునే ప్రయత్నం చేశాను, ఎందుకంటే పక్కనే వాగు ఉంటుంది, వాగు పూర్తిగా ఎండిపోయింది, అక్కడి నుంచి నీటిని తీసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేశాను, కానీ అక్కడ వాగు కూడా పూర్తిగా ఎండిపోయింది, భూగర్భ జలాలు అడగంటిపోయాయి, కనీసము పైపుల ద్వారా కూడా పారించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇక్కడ కూడా నీళ్లు రాలేదు. దీంతో మొత్తం 3 ఎకరాలు సాగు చేస్తే సుమారుగా 60 నుంచి 70 వేల పెట్టుబడి వచ్చింది. మీరు చూస్తున్నారా కూడా ఆ సంపదను పూర్తిగా కేసీఆర్ కు వివరించే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా పక్కన ఉన్న రైతులు కూడా కేసీఆర్ దగ్గరికి వచ్చి మా పంట పొలాలు పూర్తిగా ఎండిపోయి, ఎందుకంటే కనీసం ఇంకొక 2-3 తడులు వస్తే మాత్రం పంటలు కాపాడుకునే అవకాశం మీద పూర్తిగా ఏమాత్రం పనికి రాదు. మీకు కొంత అక్కడక్కడ పచ్చగా కనబడుతుంది, కింద మాత్రం నీళ్లు లేవు, అన్ని కూడా ఎండిపోతున్నాయి. ఎందుకంటే టెంపరేచర్ కూడా 40 నుంచి 43 వరకు ఉంది, భూగర్భ జలాలు పూర్తిగా అడిగంటిపోయి కనీసం బోరు కానీ బావి కానీ గంట సేపు కూడా పోయట్లే అని చెప్పి రైతులు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కేసీఆర్ కూడా చాలా వరకు అడుగుతున్నారు, వారు ఏం చెప్తున్నా వినే పరిస్థితి కనబడుతుంది. పక్కన ఉన్న మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా వివరిస్తుంది, ఎందుకంటే గతంలో కూడా పూర్తిగా ఈ సీజన్ కి వాగుకు నీళ్లు వదిలిపెట్టాం, దీంతో ఈ పరిసర ప్రాంతాలు కనీసం 3 కిలోమీటర్ల దూరంలో భూగర్భ జలాలు పెరిగిపోయి దీంతో ఎలాంటి కరువు లేదు, కనీసం ఈ ఊర్లో 1 ఎకరం పంట కూడా ఎండిపోలేదని చెప్పి కూడా మాజీ మంత్రి గంగుల కమలాకర్ కేసీఆర్ దృష్టికి అయితే తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఇదంతా పూర్తిగా వాగు పరివాహక ప్రాంతము, ఇక్కడ అంటే వాగు ద్వారా నీళ్లు వస్తే మాత్రం కనీసము 4-5 కిలోమీటర్ల వరకు కూడా భూగర్భ జలాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా వరకు వాగులోనే బోర్లు ఉంటాయి, బావులు ఉంటాయి, వాటి ద్వారా కూడా పైప్ లైన్ ద్వారా కూడా ఇక్కడ సాగు చేసుకుంటారు. కానీ గత 2 నెలల నుంచి కూడా పూర్తిగా అడగంటిపోయాయి, దీంతో నీళ్లు రాని పరిస్థితి కారణంగా పూర్తిగా పంటలు ఎండిపోయాయని చెప్పి కూడా రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ ఏ విధంగా సాగు చేసుకోవాలి, ఎందుకంటే 40 నుంచి 50 వేలు పెట్టుబడి పెట్టాము, కనీసం ఇప్పుడు కూలీ రేట్లు కూడా గిట్టుబడి రావు, మీరే చూస్తున్నారు కదా ఏ విధంగా పంట ఎండిపోయిందంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మరి ఖరీఫ్ సీజన్ లో మమ్మల్ని ఆదుకోవాలి అంటే మీరు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి, కనీసం ఎండిపోయిన పంటకు ఎకరాకి 25 వేలు వచ్చే విధంగా మీరు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలంటూ కూడా రైతులు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నారు. కేసీఆర్ కూడా ప్రతి విషయాన్ని కూడా వింటున్నారు, ఖచ్చితంగా మీకు నేను అండగా ఉంటాను, భరోసాగా ఉంటాను, ధైర్యంగా ఉంటాను అని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన ఒక నిర్ణయం అయితే తీసుకుంటాను కూడా వారితో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఇప్పటికి వచ్చిన 20 నిమిషాలు అవుతుంది, మనం విజువల్స్ కూడా చూస్తున్నాము. అక్కడ వచ్చిన రైతులు అంటే మొగ్దుంపూర్ సంబంధించిన రైతులు అందరితో కూడా మాట్లాడుతున్నారు, వారు కూడా చెప్తున్నారు తమ ఎన్ని ఎకరాలు సాగు చేశాము, ఏ విధంగా పంట అంతా ఎండిపోయింది, అంటే దాదాపున వరి పంట మాత్రం ఏమాత్రము చేతికి రాదు, ఎందుకంటే ఇప్పుడు మరొక చేతికి రావడానికి కనీసం 15 రోజుల సమయం పడుతుంది, కానీ ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి, కానీ నీళ్లు కూడా ఎక్కడి నుంచి వచ్చే అవకాశం లేదు, కేవలం వాగు ద్వారా మాత్రమే నీళ్లు వస్తాయి, ఎందుకంటే వాగు నుంచి వచ్చే అవకాశం ఇప్పటికే మిడ్మానేర్ లో కేవలం 8 టీఎంసీల వాటర్ ఉంది కాబట్టి కిందికి దిగువ ప్రాంతానికి నీరు వచ్చే అవకాశం లేదు, కాబట్టి ఈ పంటలన్నీ కూడా ఎండిపోతాయి, కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా రైతులు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా ఆ యొక్క ఎండిపోయిన పంటను మొత్తం కూడా అంటే సుమారుగా ఇక్కడ 3 ఎకరాల దాకా పంట అంతా ఎండిపోయింది, ఆ పంటను పరిశీలించి కూడా మరికొద్ది సేపట్లో బయలుదేరున్నారు. అంటే రైతులు ఇక్కడ పూర్తిగా ఆయన అన్ని వివరాలు కూడా అడిగి తెలుస్తున్నారు. తర్వాత ఇక్కడ నుంచి అంటే ఇప్పుడే మనం విజువల్స్ లో చూస్తున్నాం, పూర్తిగా మొగ్దుంపూర్ లో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి ఆయన మళ్ళీ కాన్వే చేరుకుంటున్నారు. తర్వాత ఆయన నేరుగా గంగుల కమలాకర్ ఇంటికి వెళ్తారు, అక్కడ భోజనం చేసిన తర్వాత బోయినపల్లికి వెళ్తారు. బోయినపల్లిలో కూడా ఇదే విధంగా ఎక్కడైతే పంటలు ఎండిపోయాయో అక్కడ రైతులతో మాట్లాడి తర్వాత ఆయన మిడ్మానర్కి వెళ్తారు. మిడ్మానర్ ఎందుకంటే కేవలం 6 నుంచి 7 టీఎంసీల నీటి మట్టం మాత్రమే డెడ్ స్టోర్ చేరుకున్న క్రమంలో అక్కడ నీటిని పరిశీలించి తర్వాత సిరిసిల్ల అంటే సాయంత్రం 5 గంటల ప్రాంతానికి సిరిసిల్ల వెళ్లి కేసీఆర్ ఒక కీలక ప్రకటన చేస్తామంటూ కూడా మాకు లీక్ ప్రకటన వస్తుంది. అంటే ఏం మాట్లాడతాడు, ముఖ్యంగా రైతులు ఎదుర్కొన్న సమస్యలపైన దీక్ష లాంటి కార్యక్రమాలు చేపడతాడా అనే విషయం అయితే కొంత చర్చ సాగుతుంది. ముఖ్యమైన బీఆర్ఎస్ నేత కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు, ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక రైతుల కోసం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా దీక్ష లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో దీక్ష అయితే ఏ విధంగా కీలక పాత్ర పోషించో అలాంటి కార్యక్రమాలు కూడా తీసుకుంటారంటూ కూడా బీఆర్ఎస్ ముఖ్య నేతలు అయితే చెప్తున్నారు. చూడాలి, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహిస్తారు, అక్కడ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతారు, ముఖ్యంగా రైతుల సమస్య రైతుల గురించి ఏదో ఒక ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అదే చర్చ కూడా సాగుతుంది. ఇక్కడ ఉమ్మడి కన్వెన్షన్ సంబంధించిన ముఖ్య నేతలు అదే విషయం అయితే
చెప్తున్నారు. మొత్తానికి సాయంత్రం 4 గంటల ప్రెస్ మీట్ లో సిరిసిల్లలో ఏం మాట్లాడిన ఒక ఆసక్తి అయితే కనబడుతుంది. ముఖ్యంగా రైతుల సమస్యలు వినే నేపథ్యంలో రైతుల గురించి మాట్లాడి ఒక ముఖ్యమైన ప్రోగ్రాం నిర్వహించే అవకాశం ఉంటుంది. లేదంటే కేసీఆర్ అన్న ధర్నా చేస్తారా అంటే ఆ కోణంలో వివిధ రకాల చర్చ అయితే సాగుతుంది. చూడాలి 4 గంటలకు ఎలాంటి ప్రకటన చేస్తారో. కేసీఆర్ పై ఒక ఉత్కంఠమైన వాతావరణం అయితే కనబడుతుంది. ఇక్కడ మొగ్దుంపూర్ లో కూడా కేసీఆర్ పర్యటన ముగించుకొని ఆయన కరీంనగర్ అయితే బయలుదేరుతూ మనం చూడొచ్చు. కాన్వాయ్ ఇప్పుడే ఇక్కడ బయలుదేరిన పరిస్థితి మనకు కనబడుతుంది. మరికొద్ది సేపటి ఆయన కరీంనగర్కి వెళ్ళి కరీంనగర్ అక్కడ భోజనం చేసిన తర్వాత మళ్ళీ బోయినపల్లి వెళ్ళి బోయినపల్లితో రైతులతో కేసీఆర్ మాట్లాడనున్నారు. రైట్ సంపత్, థ్యాంక్ యూ.